సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 6వ అధ్యాయము. సర్వదేవతాతీత స్వరూపుడు, దేవాధిదేవుడు. యదువంశ పురోహితుడు, జ్యోతిశాస్త్రవేత్త అయిన గర్గ మహర్షి సంస్కృతంలో గర్గ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆ సంహిత ఆరంభంలో పరిపూర్ణతముడైన అవతార పురుషుని లక్షణం గురించి చెప్తూ, యస్మిన్ సర్వాణి తేజాంసి విలీనయంతే స్వతేజసి తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణతమం స్వయం. ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతలు తేజపుంజము లీనుతాయో ఆయన పరిపూర్ణుడైన అవతార పురుషుడని పేర్కొన్నాడు. ఇందుకు ప్రత్యక్షమైన ఉదాహరణము శ్రీ సత్యసాయి భగవానుడే. పెద్దబొట్టు ఒకసారి శ్రీ సత్యసాయి వ్రతకల్పము అనే పుస్తకం రాసి ఆ వ్రాతపతిని తన గదిలో ఒక పెట్టెలో పెట్టుకున్నది. ఒకనాడు ఆ పుస్తకం తీసి చూస్తే స్వామి దస్తూరితో ఎర్రని సిరాతో సర్వదేవతా స్వరూప అనే పదం వచ్చిన చోటల్లా సర్వదేవతాతీత స్వరూప అని మార్చబడి ఉంది. భక్త కవి పోతన రాసిన పుస్తకాన్ని శ్రీరామచంద్రుడు దిద్దినట్లుగా పెద్దబొట్టు రాసిన పుస్తకాన్ని సాయిరాముడు సరిచేశారు. తాను సర్వదేవతాతీత స్వరూపుడినని స్వామి వ్రాతపూర్వకంగా లోకానికి ప్రకటించారన్నమాట. సర్వధర్మములు, సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందుకు ఎంత మాత్రమూ సందేహము వద్దు. అచంచల విశ్వాసంతో మీ హృదయపీఠంపై నా దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నచో నా సహజ విశ్వరూపాన్ని దర్శించగలరు. ఏ ఏ నామములను, ఏ ఏ రూపములను మానవుడు భగవంతునిగా ప్రేమించి భావిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని నిరూపించదును అని సత్యసాయి భగవాన్ అభిభాషణం. మహాగణపతిగా అరుణాచలం నుంచి రమణ మహర్షి శిష్యుడు స్వామి అమృతానంద భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారిని దర్శించుకొనటానికై పుట్టపర్తి వచ్చారు. స్వామి అమృతానందం దగ్గరికి వచ్చి ప్రేమగా అమృతం అని పిలిచారు. ఆ పిలుపు విని స్వామి అమృతానంద పరమానందం పొందారు. కారణం, రమణ మహర్షి తనను ఆప్యాయతతో, అనురాగంతో ఎలా సంబోధించేవారో సరిగ్గా అలానే ఉన్నది సాయినాథుని పిలుపు. అది ఆయనకు విశిష్టమైన లీలగా అనిపించింది. 45 సంవత్సరాల అమృతానందతో స్వామి మాట్లాడుతూ, నీవు నీ 7వ ఏట 41 రోజులు గణపతి హోమం చేశావు కదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం గ్లాం అనే బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రోజుకు 1000 సార్లు జపిస్తూ అగ్నికుండంలో ఆహుతులు వేశావు కదా. ఆ యాగం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శాస్త్రోక్తంగా ఆ హోమ పరిసమాప్తి చేసిన వారికి మహాగణపతి ఆ హోమగుండంలో నుంచి సువర్ణ ఛాయతో గజవదనంతో వెలువడి దివ్య దర్శనం ప్రసాదించి పరమానందాన్ని కలిగిస్తాడని శాస్త్రాలలో ఉన్నది కదా. అటువంటి దర్శనం నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు. అప్పుడు అమృతానంద సత్యసాయినాథునితో, స్వామి, అప్పుడు నేను 7 సంవత్సరాల బాలుని కదా. కేవలం హోమం చేత, ఆహుతుల సంఖ్య చేత మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా అని అన్నారు. ఆ మాట విని సత్యసాయినాథుడు, ఆ జపహోమాదుల ప్రభావం చేతనే నీవు ఈ వయస్సులో ఇక్కడకు రాగలిగావు. ఇదిగో ఆ హోమఫలం నీకు ఇప్పుడు లభింపబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడూ వ్యర్థం కావు అంటూ అమృతానందను తన వైపు చూడమన్నారు. అప్పుడు సత్యసాయి భగవానుని స్థానంలో సువర్ణ కాంతులతో మిరుమిట్లు గొలిపే మహాగణపతిని అమృతానందులు దర్శించి దివ్యానుభూతిని పొందారు. మైసూర్లో నివసించే భట్ కుటుంబానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టదైవం. 1943
సంవత్సరంలో భట్ భార్యకు క్యాన్సర్ వచ్చింది. వైద్యులందరూ ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. భట్ గారి తల్లి అందుకు అంగీకరింపక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఆరాధ్య దైవం కాబట్టి ఆయనే నయం చేస్తాడు అన్నది కొడుకుతో. అచంచల విశ్వాసంతో 6 మాసాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు చేశారు. భట్ భార్య క్రమంగా నీరసించిపోతున్నది. ఒక రాత్రి భట్ భార్యకు స్వప్నంలో పెద్ద సర్పం తన మంచం చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమె భయపడి అత్తగారిని నిద్రలేపి లైట్ వేసి చూస్తే ఏమీ కనిపించలా. మరికొంతసేపటికి స్వప్నంలో ఆ మహాసర్పం కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో సాక్షాత్కరించి ఆమె ఛాతీ మీద త్రిశూలంతో గుచ్చి ఆమెను ఎక్కడికో తీసుకువెళ్తున్నట్లుగా ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆమెను ఒక పర్వత శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఆమె షణ్ముఖుని పాదాల మీద పడగా అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమెతో, ఇక్కడ ఉంటావా తిరిగి వెళ్తావా అని అడిగినట్లు, ఆమె తన భర్తను పిల్లల్ని తలుచుకుని ఇంటికి వెళతాను అన్నట్లు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ వ్యాధి నయమైంది, వెళ్ళు, ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను అని సన్నని అందమైన మెట్ల మీద నుంచి లోకానికి పంపినట్లు అనుభవం కలిగింది. ఆనాటి నుంచి ఆమె ఆరోగ్యం బాగుపడసాగింది. ఆమె పూజలతో పాటు చేతనైనంత వరకు దీనులకు కూడా సేవ చేస్తూ ఉన్నది. ఈ సన్నివేశం జరిగిన 20 సంవత్సరాల తర్వాత భట్ దంపతులు పుట్టపర్తి వచ్చి మొదటిసారిగా సత్యసాయి పరమాత్మని సందర్శించారు. వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో, నేను నీతో 20 ఏళ్ల క్రితం ఒకసారి మాట్లాడానే అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, లేదు స్వామి, ఇదే ప్రథమ దర్శనం అన్నది. అప్పుడు స్వామి, కాదు, మీరు మైసూరులో ఉండగా వచ్చాను అని ఆమె క్యాన్సర్తో బాధపడే రోజుల్లో ఏ వీధిలో ఉండేవారో ఆ వీధి పేరు చెప్పారు బాబా. వీధి పేరు నిజమే కానీ స్వామి వచ్చింది ఎప్పుడు, నాతో మాట్లాడింది ఎప్పుడు అనుకున్నదామె. ఇంటర్వ్యూ గదిలో నుంచి మేడపైన ఉండే స్వామి గదికి 18 సన్నని అందమైన మెట్లున్నాయి. వాటిని చూడగానే ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యింది. కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనను ఈ మెట్ల మీద నుంచే ఈ లోకానికి తిరిగి పంపినట్లు ఆమె పోల్చుకున్నది. ఇంతలో స్వామి హస్తచాలనం చేసి సర్పాలంకృతుడైన రథారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాన్ని సృష్టించి ఇచ్చారు. కరుణామయుడైన బాబా తాను నిత్యం కొలిచే షణ్ముఖుడేనని అనుభూతి కలిగి ఆమె బాబా పాదాలను ఆనంద బాష్పాలతో అభిషేకించింది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే తన అన్న మహాగణపతి పక్క ప్రశాంతి నిలయంలో 21 సెప్టెంబర్ 1997న ఒక సుముహూర్తాన ప్రతిష్ఠితుడై విరాజిల్లుతున్నాడు. పరమశివుడుగా. ఒకనాడు బళ్ళారి నుంచి మున్సిపల్ చైర్మన్ రామరాజు అనే ఆయన ఉరవకొండ వచ్చి సత్యాన్ని దర్శించుకున్నారు. ఆ రోజుల్లో సత్యాన్ని రాజు అని పిలిచేవారు. రామరాజు శేషమరాజును చూసి, ఈ పిల్లవాడిని ఈ సెలవులలో బళ్ళారిలో మా ఇంట్లో పెట్టుకుంటాము శేషమరాజు, నీవు ఈ బాలుణ్ణి సామాన్యమైన బాలునిగా భావిస్తున్నావు. కాదు కాదు, ఇతని ముఖవచ్చస్సు పవిత్రత నా హృదయాన్ని కదిలించి కరిగి వేస్తున్నవి. ఇతనిలో ఒక మహత్తరమైన దివ్య తేజస్సు కనిపిస్తున్నది. నీవు కూడా కొన్నాళ్ళు అబ్బాయితో వచ్చి మాతో ఉండని ప్రార్థించారు. ఆ విధంగా వెళ్ళి రావడం వల్ల సత్యానికి కాస్త మనస్సు బాగుంటుందని భావించి శేషమరాజు అంగీకరించారు. రామరాజు అందరినీ బళ్ళారి తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఒకనాడు హంపి విరూపాక్షుని ఆలయం చూసి వద్దామని ఆయన సత్యంతో పాటు అందరినీ బయలుదేరి తీశారు. అంతా హంపిలోని విరూపాక్ష దేవాలయం చేరి లోపల ప్రవేశించారు. సత్యం మాత్రం తనకు కడుపులో సరిగా లేదని లోపలకు రాకుండా బయటే నిలబడినాడు. ఆలయంలో పూజారి హారతి ఇస్తున్నప్పుడు గర్భగుడిలో విరూపాక్షుని బదులుగా అందరికీ సత్యమే కనిపించాడు. ఆ దృశ్యం చూసేటప్పటికీ శేషమరాజుకు చాలా కోపం వచ్చింది. సత్యం తాను గుడి లోపలకు రానని చెప్పి
ఎప్పుడో వెనక నుంచి వెళ్ళి విగ్రహం వెనుక నిలబడ్డాడు. అది ఎంత తప్పు అని అనుమానం వచ్చి ఆలయం బయటకు వచ్చి చూశాడు. సత్యం ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అప్పటికీ అనుమానం తీరక సత్యం లోపలికి వెళ్ళి చూడగా తాను చూస్తూ నిలబడి మరొకరిని గుడిలో మరలా చూసి రమ్మని పంపాడు. సత్యం గుడి లోపల బయట కూడా ఉన్నాడని తెలుసుకుని విస్మయం చెందాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు ఈ సత్యనారాయణుడు అంతటా ఉన్నాడని వాడికి అర్థమైంది. అప్పటికి భగవాన్ బాబా ఇంకా తన అవతారం గురించి ప్రకటించలేదు కూడా. వారందరూ ఆనందంతో గుడి లోపల నుంచి బయటకు వచ్చి సత్యం ముఖారవిందం చూశారు. కానీ సత్యం ఏమీ ఎరగనట్లుగానే ఉన్నాడు. భగవాన్ బాబా భస్మోద్భవకరుడని ప్రతినిత్యం స్వామి సృష్టించి విభూతి ప్రసాదించే సన్నివేశం చూస్తే తెలుస్తూనే ఉంది. కొన్నాళ్ళు శివరాత్రి పర్వదినాలలో బాబా షిరిడీనాథునికి ఖాళీ వెండి పాత్ర నుంచి అక్షయ విభూతిని సృష్టిస్తూ అభిషేకం చేసేవారు. ఒకనాటి సన్నివేశం ఇలా జరిగింది. ప్రశాంతి నిలయ మందిరం చెంతనే ఖాళీ స్థలంలో ఉన్న శాంతి వేదిక మధ్య ఎత్తైన పీఠంపై షిరిడీ సాయినాథుని 4 అడుగుల వెండి విగ్రహాన్ని ఉంచారు. కస్తూరి గారు ఆ విగ్రహానికి ఒక పక్క నిలబడి ఒక బిందెని విగ్రహంపై తలకిందులుగా పట్టుకున్నారు. అప్పుడు సత్యసాయి భగవానుడు ఆ విగ్రహానికి మరొక వైపు నిలబడి తన కుడి చేతిని ఆ పాత్రలో పెట్టి కదిలించడం ప్రారంభించారు. అంతే, ఇక విభూతి ఆ విగ్రహంపై కుప్పలు కుప్పలుగా పడసాగింది. తర్వాత కొంతసేపటికి బాబా ఎడమ చేతిని ఆ పాత్రలో పెట్టి కలపసాగారు. తర్వాత కొంతసేపటికి కుడి చేతితో ఈ విధంగా ఖాళీ పాత్ర నుంచి విభూతిని షిరిడీ సాయినాథునిపై అభిషేకంగా కురిపించారు. ఆ విగ్రహం పూర్తిగా విభూతితో నిండిపోయింది. భక్తులు ఆనంద పారవస్యంతో అంతసేపు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. తర్వాత స్వామి షిరిడీ బాబా శిరస్సు ముఖము తుడిచి హస్తచాలనంతో ఒక మరకత మణిని సృష్టించి ఆ విగ్రహం నుదుట నొక్కిపెట్టి ఉంచారు. అది అతుక్కుపోయింది. అంతా అద్భుతమే, అంతా అద్భుతమే. మనం చేయవలసిందల్లా ఆ అద్భుత తత్వంలో, ఆ ఆనందంలో లీనం కావటమే. ఆ శివరాత్రి నాడు లింగోద్భవ సంఘటన ఇలా జరిగింది. భగవాన్ బాబా దివ్యోపన్యాసం ఇస్తున్నారు. భక్తులంతా శ్రద్ధగా వింటున్నారు. అకస్మాత్తుగా బాబా ఆ ఉపన్యాసాన్ని సగంలోనే ఆపి కూర్చున్నారు. భక్తులు తారస్థాయిలో భజన గీతాలను గానం చేయడం ఆరంభించారు. బాబాకు బాగా చెమటలు పడుతున్నాయి. టేబుల్పై ఉంచిన గ్లాసులోని నీళ్లను బాబా మాటి మాటికి తాగుతున్నారు. ఆయన ఉదరం నుంచి ఆత్మలింగం కదలికలు ఆరంభమయ్యాయి. బాబా నొప్పితో బాధపడుతున్నట్లు మెలికలు తిరుగుతున్నారు. భజన గీతాలు మారుమ్రోగిపోతున్నాయి. ఆ లింగం క్రమక్రమంగా పొట్టలో నుంచి పైకి ప్రయాణం చేసి చివరకు కంఠం దాకా చేరి నోటిలో నుంచి ఒక్కసారిగా బయటికి పడింది. బాబా దానిని దోసిట్లో పట్టుకుని తేజస్సుతో నిండిన ఆ లింగాన్ని అక్కడ చేరిన వేలాది మంది భక్తులకు చూపించారు. నోటి నుంచి ఆ లింగం వెలువడేటప్పుడు బాబా నోటి చివరలు చిట్లి రక్తం వెలువడింది కూడా. లింగోద్భవ సన్నివేశంలోని పరమార్థాన్ని గురించి చెప్తూ స్వామి, భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు. ఆ దివ్యశక్తిని, ఆ మహత్యాన్ని మీరు ఎంతింతని కొలవలేరు. అది అగమ్యము, అగోచరము. మీ మధ్యనున్నది ఆ దివ్యతత్వమే అని మీరు గ్రహించటమే నిదర్శనం ఈ లింగోద్భవ దృశ్యం. ఇది మీకు అనుగ్రహంతో కూడుకున్న గొప్ప అదృష్టము అని అన్నారు. 1974లో శివరాత్రి నాడు భగవాన్ బాబా తన నోటి నుండి ఆత్మలింగాన్ని ఉద్భవింపచేసి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన దశాంగుళ స్వరూపమైన ఆత్మలింగం ఇదే. ఈ పవిత్ర దర్శనం చేత మీ జన్మ సార్థకత చెందింది.
మీకు తిరిగి జగత్తత్వ సంబంధమైన జరణ మరణాలు లేవు. ఈ లింగం చుట్టుకొలత 10 అంగుళాలు. దీని లోపల జ్యోతి రూపంలో కనిపించే త్రిశూలం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కొత్త కొత్త రంగులలో ప్రకాశిస్తూ ఉంటుందన్నారు. చాలా సంవత్సరముల పిదప స్వామి 1999 శివరాత్రి నాడు హిరణ్య గర్భలింగంను ఉద్భవింపచేశారు. ఆ దివ్యలింగాన్ని స్వామి అందరికీ చూపుతూ, ఈ హిరణ్య స్వరూపం ప్రతి ఒక్కరి హృదయమునందు ఉన్నది. ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది. నేను అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు అని ప్రకటించారు. మరలా 2001 సంవత్సరములలో శివరాత్రి నాడు స్వర్ణలింగంలో ఉద్భవింపచేసి సాయి కుల్వంతాలలో చేరిన అసంఖ్యాకమైన భక్తులకు చూపించి వారిని ఆనందపరిచారు. శ్రీరామచంద్రుడిగా 1972 సంవత్సరంలో బృందావనంలో వేసవి శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయబడిన 800 మంది విద్యార్థులు వైట్ఫీల్డ్ చేరుకున్నారు. స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తురాండ్రతో పాటు తాను కూడా ఆ నెల రోజులు బృందావనంలో ఉండడానికి స్వామి అనుమతి పొందింది. ఆమెకు స్వామి బంగాళ క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది. విద్యార్థులు తెల్లవారుజాము నుంచి ఓంకారోచ్చారణ, పాటలు, యోగాసనాలు, భజనలు, గ్రామసేవల వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతీదేవి మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నట్లే అనిపించింది. ఆ వేసవి శిక్షణ ప్రారంభం 11వ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది. మరునాడు ఉదయమే ఆమె షిరిడీ మాగా పేరు పొందిన పెద్దబొట్టు దగ్గరికి వెళ్ళి, పెద్దబొట్టు, నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి. నీవు ఎవరికీ చెప్పవద్దు సుమా అన్నది. అప్పుడు ఆమె దగ్గరగా జరిగి, అది ఏంటో చెప్పు అంది. అప్పుడు ఈశ్వరమ్మ, మన స్వామి సాక్షాత్తు భగవంతుడే, సందేహం లేదు అంది. ఈ మాట విని పెద్దబొట్టు ఒక్కసారి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరమ్మ అడిగితే, పెద్దబొట్టు ఆమెతో, లేదు నీ మాటలకు నవ్వడం లేదు, ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసిందా అని సంతోషిస్తున్నాను. సరే, ఇంతకీ స్వామి భగవంతుడని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నాకు 4 రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉంది కదా, రాత్రి స్వామి నా దగ్గరికి వచ్చారు అన్నది ఈశ్వరమ్మ. కలలోనా అని అడిగింది పెద్దబొట్టు. కాదు, నేను నిద్ర పట్టక పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉంది అని అడిగారు. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని నేను చెప్పాను. అప్పుడు పెద్దబొట్టు, ఏం చెప్పమంటావు, ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడయ్యాడు. నా పక్కనే నిలబడి ఆ శ్రీరామచంద్రుడిని చూసిన నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను. లేచి కూర్చోవాలని, పక్క దిగాలని ఎంతో ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయాడు. స్వామి చిరునవ్వు నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ. పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో, స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు, ఎంత అద్భుతమైన అనుభవం అన్నది. పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రుడిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ. ఇంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతున్నదనటానికి సంకేతమే ఆ దివ్య దర్శనం అనిపిస్తుంది. ఆ మర్నాడు అంటే మే 6వ తేదీ ఉదయం 6 గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి వచ్చారు. స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనం ఇచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది. ఆమె ఒక్కసారి బాత్రూమ్ వైపు తిరిగి స్వామి స్వామి అంటూ పడిపోయింది. లోపల నుంచి స్వామి వస్తున్నా అన్నారు.
అంతే, ఆమె తుది శ్వాస విడిచింది. 1983 సంవత్సరం మే 6వ తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారపు ఆభరణాలు, ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. చాలా కొద్ది మందికే చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు. క్రింద అంతస్తులో నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైర్లు కలవాలి, క్షణంలో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె పక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనుమరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకునడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు స్వామి. శ్యామసుందరుడుగా కారుణ్యానంద మొదటి కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర, మరి కొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భంలో మలయాళ స్వామి దగ్గర ఉన్నారు. 1927లో హృషికేశ్లో శివానంద స్వామి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించారు. అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు. తర్వాత రాజమహేంద్రవరంలో గౌతమీ జీవకారుణ్య సంఘం స్థాపించి దీన మానవ సేవ చేశారు. వాటన్నింటి ఫలితంగా వారికి సత్యసాయినాథుని దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది. ఒకసారి సత్యసాయి బాబా వారు కారుణ్యానందను వచ్చి తమ గదిలో పడుకొనమని చెప్పారు. కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గోరక పెడుతుంటారు. అందువల్ల స్వామి గదిలో పడుకొనడానికి ఆయన సంశయించారు. కానీ సందేహించకుండా తన గదిలో పడుకొనమని స్వామి ఆయనతో అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ నిద్రపోరు. ఎడమవైపు తిరిగి పడుకుంటారు. నేత్రాలు అర్ధ నిమీలితములై ఉంటాయి, కానీ నిద్రపోరు. తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుసు అంటారు కారుణ్యానంద. ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా. స్వామి తమ శయ్యపై పవళించారు. కారుణ్యానంద కింద పక్క వేసుకు పడుకున్నారు. కొంతసేపు గడిచింది. కారుణ్యానంద లేచి కూర్చుని స్వామి వైపు చూశారు. ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవళించి ఉన్నాడు. కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు. ఆయనకు అర్థం కాక కళ్ళు నునుముకుని మరీ చూశారు. ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకొని తెలివితో పరీక్షగా చూశారు. ఎంత మాత్రమూ సందేహం లేదు, ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే. కొన్ని క్షణాల తర్వాత చూస్తే బాలకృష్ణుని స్థానంలో సత్యసాయి భగవాన్ పవళించి ఉన్నారు. నేను చూసింది ఎంత మాత్రమూ భ్రాంతి కాదు. నేను పూర్తిగా మెలకువతోనే ఉన్నాను. నేను బాలకృష్ణుని చూశాను. ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటము చూశాను. సత్యసాయి భగవాన్ తన దివ్యత్వాన్ని బహిరంగంగా చూపరు. అలా చూపితే బహుశా ఎక్కడెక్కడ జన్మో తరలి వస్తారని కాబోలు అంటారు కారుణ్యానంద. ఒకసారి కొడైకెనాల్లో సాయి శృతి మందిరంలో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు. శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె, శ్రీకృష్ణుని వలె ఇది అవతారము. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్యశక్తి చేత ఇక్కడికి పంపబడినవారు. అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తి అవతరించటం కాదు అన్నారు. బుద్ధ భగవానుడిగా హైదరాబాద్లో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింట్లో మొదటిసారిగా సత్యసాయి బాబా వారి వర్ణచిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు. దేవాలయం వంటి ఆ ఇంట్లో అలంకరింపబడి ఉన్న స్వామి ఫోటో చూసి
ఆయన బాలకృష్ణ గారి వంశంలో పెద్దవారై ఉంటారని అనుకున్నారు. వారి సంభాషణలో బాలకృష్ణ ఆ శాస్త్రజ్ఞునితో సత్యసాయినాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు. ఆ సమయంలో స్వామి హైదరాబాదులోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి దర్శనమునకై వెళ్ళారు. స్వామి వారిద్దరిని కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తానొక మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాడు. స్వామి మందహాసవదనంతో ఆయన వైపు చూసి హస్తచాలనం చేసి ఒక మానవ గుండెకాయను సృష్టించి ఆయనకు చూపించారు. ఆయన ఆశ్చర్యపడ్డారు. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో, ఇది ఏమిటి అని అడిగారు. గుండెకాయ అన్నాడు శాస్త్రజ్ఞుడు. ఎవరి గుండెకాయో తెలిసినా అన్నారు స్వామి. నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పుడు నీ గుండెకాయ అన్నారు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు స్వామి ఆయనతో, ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయ స్పందన ఆగిపోయింది. నీవు మృతప్రాయుడవయ్యావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి, దైవభక్తుడు. ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి, భగవాన్, సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానమా నాకు ప్రసాదించినది? ఈ మృత శరీరం నేనేం చేసుకుంటాను అని ప్రార్థించాడు. అప్పుడు నేను నీ గుండెకాయను సరిచేశాను. నీవు పునర్జీవితుడయ్యావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయస్సు కంటే ఎక్కువ. తన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయమని అర్థించింది బుద్ధ భగవానుడిని. తన గుండె గురించిన ఈ రహస్యం తనకు, తన తల్లిదండ్రులకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. మేధావి అయిన ఆ శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధుడే ఈనాడు సత్యసాయి భగవానుని రూపంలో అవతరించాడని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుగా. అమెరికాలోని రోమన్ కాథలిక్ దంపతులు సత్యసాయి భగవానుని గురించి విని ఒకసారి పుట్టపర్తికి వచ్చారు. ప్రశాంతి నిలయంలో దర్శన సమయంలో సాయినాథుని దివ్యమంగళ రూపం చూసి శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలను కలిగించిన అనుభూతిని పొంది వారు ఆనందాశ్చర్యాలను పొందారు. స్వామి కళ్ళలోని కరుణకు, హృదయంలోని ప్రేమకు ఆ దంపతులలో మాత్రం చలించిపోయారు. సాక్షాత్తు జీసస్సే ఈ రూపంలో అవతరించారని ఆయనకు దృఢమైన నమ్మకం కలిగింది. ఆ మాటని అతడు తన భార్యతో కూడా చెప్పారు. ఆ మాట విని ఆమె, ఏమిటి మీ మాటలు? మనం రోమన్ క్యాథలిక్ మతస్థులం. ఒక హిందువుని చూసి మీరు జీసస్ అనటం ఎంతమాత్రం సరికాదు. ఈ ఉద్దేశం నాకు ఎంతమాత్రం అంగీకారం కాదు అన్నది. సత్యసాయి భగవాన్ పట్ల ఆమె నిర్లిప్తంగా ఉంది. స్వామి ఒకనాడు వారిద్దరిని ఇంటర్వ్యూ రూమ్ లోపలికి పిలిచారు. ఆ దంపతులలోని భర్త మాత్రం పరమానందంగా ఉన్నారు. భార్య నిరాసక్తితో ఒక ప్రక్కన కూర్చుని ఉంది. ఇక ఇంటర్వ్యూ పూర్తి కావస్తున్న తరుణంలో అతడు, స్వామి, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఎంతో వినయంగా అడిగాడు. అందుకు స్వామి సమ్మతించారు. అతను ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఆ దంపతులు తమ దేశం వెళ్ళి ఆ ఫిల్మ్ కడిగించి చూస్తే అందులో కనిపించింది శ్రీ సత్యసాయి బాబా వారు కాదు, కరుణార్ద్రమూర్తి అయిన యేసుక్రీస్తు. ఆ ఫోటో వారిని ఆశ్చర్యపరిచింది. సత్యసాయి రూపంలో ఉన్న యేసుక్రీస్తును గుర్తించలేకపోయినందుకు ఆమె ఎంతో పశ్చాత్తాపం పొంది స్వామి భక్తురాలిగా మారిపోయింది. జీసస్ తాను మరల వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగినప్పుడు స్వామి అతనితో, జీసస్ తాను మరల వస్తానని చెప్పలేదు, తనను పంపించిన ప్రభువు వస్తాడని చెప్పి అక్కడున్న ఒక గొర్రెని చూపించాడు. అది బా బా అని పలుకుతూ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో వస్తాడని సూచించాడు. కానీ దానిని జీసస్ అనుయాయులు గ్రహించలేదు. జీసస్ను భూమి మీదకు పంపించింది నేనే అన్నారు సాయినాథుడు. అరచేతిలో కాబా దృశ్యం.
ఇస్లాం మతానుయాయి అయిన ప్రొఫెసర్ బషీరుద్దీన్ సత్యసాయి భగవానుని దర్శించినప్పుడు భగవాన్ బాబా ఆయనకు అరబ్బీ భాషలో అల్లా అని చెక్కబడి ఉన్న ఒక లాకెట్ని సృష్టించి బహూకరించారు. అల్లా అన్న, సర్వాంతర్యామి అన్న, ఆమ్ని ప్రెజెంట్ అన్న ఒక్కటే అర్థం. ఒకసారి కొందరు అరబ్ యాత్రికులు బక్రీద్ పండుగ నాడు ప్రశాంతి నిలయంలో సాయినాథుని దర్శించారు. అప్పుడు స్వామి వారిని కోరికల గదికి పిలిచి వారికి తమ అరచేతిని చూపించగానే అందులో అరేబియాలోని కాబా ముందు వేలాది ముస్లిం సోదరులు ఆ సమయంలో మోకాళ్లపై నిలిచి ప్రార్థనలు చేస్తున్న దృశ్యం వారికి సాక్షాత్కరించింది. స్వామి సర్వదేవతా స్వరూపుడు కాదు, సర్వదేవతాతీత స్వరూపుడు అనటానికి ఇవన్నీ నిదర్శనములు. డాక్టర్ శాండ్విచ్ వంటి అనేక యోధులు బాబాకు అంజలి ఘటిస్తూ, నేను బాబాను భగవంతుని అవతారంగా నమ్ముతున్నాను. హిందూ, క్రైస్తవ, హిబ్రూ సాహిత్యంలో చెప్పబడిన కథలు కేవలం కల్పిత కథలు కానే కావు. అవసరమైనప్పుడు తనను తాను సృష్టించుకునే దైవశక్తి అందులో యథార్థంగా గోచరిస్తుంది అన్నాడు. దత్తాత్రేయుడిగా 1978లో శివరాత్రి రోజున సత్యసాయినాథుడు ఊటీ నుండి బెంగళూరుకు కారులో వస్తున్నారు. వెనుక కారులో కొందరు విద్యార్థులు, కొందరు భక్తులు ఉన్నారు. బెంగళూరులో స్వామికి ప్రతిరోజు ఆహారం వండి పెట్టే ధన్యురాలు శ్రీమతి రతన్లాల్ భాటియా కూడా ఆ బృందంలో ఉంది. సత్యసాయి భగవానుడు ఒక చోట కారు ఆపించి దిగి విద్యార్థుల అలసట తీర్చుకొనడానికే కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలను ముచ్చటింపసాగారు. ఆ సమయంలో తన గురించి సందేహాస్పదుడై ఉన్న ఒక విద్యార్థిని చూసి, స్వామి, నా విషయం గురించి నీకు ఇంకా సందేహాలున్నాయి కదూ అని, నీ దగ్గర పోలరాయిడ్ కెమెరా ఉంది కదా, నన్ను ఒక ఫోటో తీయి, నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది అన్నారు. భగవాన్ బాబా ఒక చోట నిలబడ్డారు. ఆ విద్యార్థి ఫోటో తీయడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు శ్రీమతి రతన్లాల్ భాటియా గబగబా ముందుకు వెళ్ళి స్వామి అంగీ మడతలు సరిచేయబోయింది. వెంటనే స్వామి గంభీరంగా దూరంగా పో అన్నారు. అలా అకస్మాత్తుగా పెద్దగా అనేటప్పటికీ ఆమె భయపడి దూరంగా వెళ్ళి నిలబడింది. ఫోటో వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫోటోలో 3 శిరస్సులతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్వరూపమైన దత్తాత్రేయుని ఆకృతి పడింది. ఇంకా ఆ ఫోటోలో దత్తాత్రేయుని చెంత 4 కుక్కలు, ఒక ఆవు కనపడ్డాయి. స్వామికి ఆ ఫోటో చూపించినప్పుడు స్వామి శ్రీమతి భాటియాతో, నిన్ను దూరంగా ఎందుకు పోలమన్నానో చూసావా, అప్పుడు నాలో నుంచి అతిశక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి, వాటి తీక్షణతను నీవు తట్టుకోలేవు అన్నారు. సత్యసాయి పరమాత్ముడు ఆ ఫోటో ద్వారా తాను సృష్టి స్థితి లయములకు మూలమైన అధిదేవతముని నిరూపించిన విశిష్టమైన ఘట్టమది. సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారమది. సత్యసాయినాథుడు ఒక పర్యాయం ఇలా అన్నారు, నేను మీ మధ్య తిరుగుతూ, మీలాగే తింటూ, మీతో మాట్లాడుతూ ఉంటే నన్ను సామాన్య మానవుని చూసినట్లే చూసి భ్రమించి ప్రమాదాలకు లోనై మాయావాగురలో పడిపోతారు. కాబట్టి ఈ మాయలో పడకుండా సదా హెచ్చరికతో ఉండండి. నేను సహజ సిద్ధమైన నా మాయాజాలంతో మీతో పాడుతూ, మీతో మాట్లాడుతూ, మీతో కర్మకలాపాలలో పాల్గొంటూ మిమ్మల్ని భ్రమింప చేయవచ్చు. కానీ ఏ క్షణమునైనా నా దివ్యత్వాన్ని మీకు వ్యక్తీకరించవచ్చు. ఆ దివ్య ఘడియ కొరకు మీరు సదా సిద్ధంగా ఉండండి. సర్వధర్మములు, సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారం ఇది. ఇందులో ఎంత మాత్రమూ సందేహించవద్దు. ఏ ఏ నామరూపాలను మానవుడు భగవంతునిగా ప్రేమించి పూజిస్తున్నాడో అవన్నీ ఒక్క సాయి రూపానికే చెందుతాయని మాత్రము నిరూపించగలను. అందువలననే నేను నా ఉపదేశాలలో అల్లా, జీసస్,
యెహోవా, రామ, కృష్ణ, ఈశ్వర, సాయి నామములలో తేడా లేకుండా అవన్నీ నాకే చెందుతాయంటున్నాను. భగవంతుడు మానవాకారము దాల్చి వచ్చినప్పుడు ఆయనను భగవంతుడుగా చూడగలగటం చాలా కష్టము. మానవుడు అవతార పురుషుని భౌతిక దేహమును తన దేహముతో పోల్చి చూసుకుని తమ ఇద్దరి స్థాయి ఒకటేనని భ్రమలో ఉంటాడు. నిజానికి మానవజాతి అంతా ఏకమై 1000 సంవత్సరాల కఠిన తపం ఆచరించినప్పటికీ నా నిజతత్వాన్ని ఏనాటికి అర్థం చేసుకోలేరు. ఈ పవిత్ర నామరూపాలతో కూడిన దైవశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే కొద్ది కాలంలోనే తెలుసుకొనగలరు. ఇటువంటి అవకాశం మీకు కలగటం ఒక గొప్ప అదృష్టం. గొప్ప గొప్ప ఋషులు, తాపసులు, యోగులు, మునులు పొందిన అవకాశం కంటే ఇప్పుడు మీకు కలిగించిన అవకాశం గొప్పది, మరిచిపోకండి. స్వామి విశ్వవ్యాపకుడు. కాలిఫోర్నియాలో లైలా హోమర్ అనే దంపతులు ఉన్నారు. హోమర్ అక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో పనిచేస్తున్నారు. 1972లో ఒకసారి లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి సత్యసాయి పరమాత్మని దర్శనం కోసం పుట్టపర్తి వచ్చింది. సరిగ్గా ఆమె భగవాన్ బాబా సన్నిధిలో ఉన్న రోజున ఆమె భర్త హోమర్ తన ఆఫీసులో అధికారులను సంప్రదించి పుట్టపర్తి ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయాలని కోరాడు. భూమికి 200 మైళ్ళ ఎత్తున ఉపగ్రహం సంచరిస్తున్నప్పుడు పుట్టపర్తిని ఫోటోలు తీయటం జరిగింది. కానీ అంత ఎత్తు నుంచి ఫోటోలు తీయటం వల్ల కేవలం నలుపు తెలుపు చుక్కలు తప్ప భవనాలు, నగరాలు, పర్వతాలు ఏవీ కనిపించలేదు. లైలా పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చి ఆ ఫోటోలు చూసి చాలా నిరుత్సాహపడి, మనం మధ్యతరగతి వాళ్ళం, వీటికి $60 వృధా చేశారే అని బాధపడింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రాదేవి కుమార్తె వివాహానికి టికాటే వెళుతూ కొందరు సాయి భక్తులు వీరింటికి వచ్చారు. హోమర్ కాలిఫోర్నియాలో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు. అందులో రకరకాల స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిని చూసి వచ్చిన అతిథులు ముచ్చట పడుతుంటే వారికి తాను ఉపగ్రహం నుంచి తీసిన పుట్టపర్తి ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోలను అందరూ ఆసక్తిగా చూడసాగారు. అందులో ఒక ఆమె ఒక ఫోటో చూస్తూ, ఇదిగో సాయిబాబా అని పెద్దగా అన్నది. అందరూ ఆ ఫోటోను పరీక్షగా చూశారు. ఆ తెలుపు నలుపు చుక్కలలోనే సత్యసాయి పరమాత్మని ముఖం ఒకవైపు తిరిగి ఉన్నట్లుగా అందరికీ స్పష్టంగా కనిపించింది. ఎత్తైన శిరోజాలు, కన్ను ముక్కు తీరు, బుగ్గపై పుట్టుమచ్చతో స్వామి రూపం అందరికీ పరమానందం కలిగించింది. హోమర్ ఆ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి లెక్క వేస్తే 40 మైళ్ళ పొడవు, 20 మైళ్ళ వెడల్పు గల పరిధిలో స్వామి రూపం నిండి ఉన్నదని అతడు గ్రహించాడు. స్వామి ప్రశాంతి నిలయ ఆశ్రమాన్ని చూస్తున్నారని నిర్ణయించాడు. అంతకు ముందు వరకు పనికిరావని భావింపబడిన ఆ ఫోటోలు అప్పటి నుంచి అపురూపమైనవిగా మారిపోయాయి. 1978లో హోమర్ వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు. అతను స్వామి శిరస్సు చుట్టూ ఉన్న తేజోవలయాన్ని వీక్షించాడు. భగవాన్ బాబాకు ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నట్లుగా, ఇవి నా అనంత మహిమలలో అత్యల్పములు అన్నారు. నేతి నేతి పరమార్థము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కృతశ్చనేతి. మనస్సుతో సహా వాక్కులు మొదలైన ఇంద్రియ శక్తులన్నీ ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అట్టి ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడైన ఆ పరబ్రహ్మమును విద్వాంసుడు సాక్షాత్కరించుకొని ఆనందం పొందుతాడు. ఆత్మతత్వము అంటే ఆ పరబ్రహ్మతత్వము వాక్కునకు మనస్సునకు ఏమాత్రం అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని భగవాన్ బాబా
అందమైన చిన్ని ఉదాహరణతో వివరించారు. సీతారామ లక్ష్మణులు భారద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆనాటి సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఋషులు వేరుగా కూర్చున్నారు. ఈ కాలంలో వల్లే కలిసిమెలిసి కూర్చోలేదు. సీతారామ లక్ష్మణులు అక్కడికి వెళ్ళిన తర్వాత సీత ఋషిపత్నులతో కూర్చున్నది. రామలక్ష్మణులు ఋషులలో కూర్చున్నారు. తాపస వేషం ధరించి ఉన్నందున కేవలము వేషము చేతనే కాక తేజో విశేషము చేత కూడాను వారిరువురు ఋషులతో సరిసమానంగా వెలుగొందుతూ వారిలో రామలక్ష్మణులు ఎవరు అని గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. సీత విషయంలో మార్పు ఎక్కువగా లేనందువల్ల ఋషిపత్నులు ఆమెను చూచిన తక్షణమే గుర్తించారు. ఆమెను అనేక రకాలుగా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకొని క్షేమ సమాచారములు మాట్లాడసాగారు. సహజంగా స్త్రీలలో అతి భాష జాస్తి. అక్కడ ఋషులు వేదాంత ఘోషలో ఉన్నారు. ఆడవారు ఏవో గుసగుసలు మాట్లాడుతున్నారు. వారు సీతమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా సీతాదేవి, తమ పతిదేవులు కూడా వచ్చారా అని అడిగారు. అవును, నేను వారితోనే వచ్చాను, వారు ఋషులలో కూర్చున్నారు అని ఆమె సమాధానం చెప్పింది. అయితే వారిలో ఎవరు మీ వారు అని ప్రశ్నించారు. అంతమంది ఋషుల లోపల సీత పైకి లేచి ఫలానా వాడు నా భర్త అని చూపగలదా? ఆమె మహాగౌరవమైనటువంటిది, మహాపతివ్రత. ఆమె తల వంచుకొని ఏమని చెప్పడానికి కూడాను వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అయినా ఋషిపత్నులు ఊరుకు ఉండలేదు. ఆ వెనక చోట కూర్చున్నవాడా ఫలానా బుష్కోట్ వాడా, ఫలానా షర్ట్ వాడా, ఫలానా టైట్ ప్యాంట్ వాడా, ఫలానా నల్లవాడా, ఫలానా తెల్లవాడా అని అనేక రకాలుగా చూపిస్తూ అడుగుతూ వచ్చారు. తన పతి కానటువంటి వారిని చూపించినప్పుడు నేతి కాదు అని తల ఊపుతూ వచ్చింది సీతమ్మ. చివరకు శ్రీరాముని దగ్గరికి వచ్చేటప్పటికి సీత తలదించుకున్నది. అక్కడ మౌనం వహించడం అంటే శ్రీరామచంద్రుడు అనడానికి గుర్తు. ఇదే విధంగా వేదము నేతి ఇది కాదు అంటూ చెప్తూ వచ్చింది. ఆ పరబ్రహ్మతత్వం గురించి చెప్పేటప్పుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మతత్వం దగ్గరికి వచ్చేటప్పటికి వేదము మౌనం వహించింది. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వము అన్నారు అని ఎంతో ప్రేమతో అందంగా విశదీకరించారు సత్యసాయి భగవాన్. సాధారణమైన అర్థంలో ఆ విధంగా అందమైన సన్నివేశాన్ని చిన్న ఉదాహరణగా చెప్పినప్పటికీ ఈ నేతి అనే వేదాంత పదాలకు భగవాన్ బాబా మరొక పరమార్థం బోధించారు. నేతి అంటే ఇది కాదు అని అర్థం చెప్పడం సామాన్యమైనది. కానీ దానికి విశిష్టమైన అర్థం మరొకటి ఉంది. బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటిది. దాని పరిమాణము అనంతము, అది అవిచ్ఛిన్నము. అందువల్ల ఆ పరబ్రహ్మము గురించి చెప్పుకునేటప్పుడు నేతి అనే మాటలకు ఇది కాదు అని ఇంతకన్నా ఇంకా ఎంతో ఉన్నదనే అర్థాన్ని అన్వయించుకోవాలి అంటారు భగవాన్ బాబా. ఈ విధంగా ఈ గూఢార్థాన్ని అద్భుతమైన రీతిలో ఇలా చెప్పటం వల్ల దాని పరిధి విశాలమై గంభీరమై గోచరిస్తుంది. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా ఆ పరబ్రహ్మము చేత నిండిపోయి ఉంది. ఆ పరబ్రహ్మము లేని చోటే లేదు. అటువంటప్పుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించే విషయంలో ఇదా అని దేనిని దర్శించి ప్రశ్నించుకున్నా ఇది కాదు అనటం కంటే ఇదే కాదు అనే సమాధానమే విశ్వవ్యాపక తత్వానికి, అనంతతత్వానికి చక్కగా సరిపోతుంది. మనకు బాగా తెలిసిన ఉదాహరణము సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని విశిష్టత గురించి కానీ, మహిమ గురించి కానీ, కరుణ గురించి కానీ తెలుసుకునేటప్పుడు ఇదేనా అని ప్రశ్నించుకుంటే ఎంత తెలుసుకున్నా ఇదే కాదు ఇంకా ఎంతో ఉంది అనేది సరి అయిన సమాధానం అవుతుంది. కాబట్టి నేతి అనే వేదాంత సూక్తికి ఇదే కాదు అనే సత్యసాయి భగవానుడు చెప్పిన అర్థం
జ్ఞానులకు సహితం జ్ఞానం కలిగిస్తుంది. అట్టి మహాజ్ఞాననిధికి అభినందనలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 6వ అధ్యాయము 3వ రోజు పారాయణం. సాయిరామ్.